సో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మాకు నాని అన్న బర్త్డే వస్తుంది కాబట్టి దాని గురించి ఒక బ్యానర్ అయితే చేశాను అనమాట. సో ఒక అన్న అయితే చాలాసార్లు అడిగారు 10-20 బ్యానర్ చేయండి బ్రో, 10-20 బ్యానర్ చేయండి బ్రో అని. సో దానికోసం కూడా చేశాను అనమాట. అది ఇదే అనమాట, 10-20 బ్యానర్. సో చూసుకోండి మీరు కూడా. ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి మనకి 20 పెట్టుకున్నాను. హైట్ వచ్చేసరికి 10 పెట్టుకుంటున్నాను. మనకైతే 10-20 అయితే వచ్చేసినట్టు. తర్వాత వచ్చేసరికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది. చూసాను ఎట్లా ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. నేను నాని బ్యానర్లో చాలా చేశానండి. ఇది 3వ బ్యానర్ అనమాట. ఇంకా రోజు వస్తూనే ఉంటాయి. నేను దగ్గర 10 చేస్తామని చేస్తున్నాను. సో ఇప్పటికైతే 3 అయిపోయినాయి. ఇది 3ది అనమాట. ఇంకా వస్తాయి. మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా రోజుకి వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూసాను చూడండి ఎక్కడ ఉన్నది. సో నేనైతే వీడియో అయితే పాస్ట్ చేస్తాను. సో నేనైతే దాన్ని తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత మనకైతే కొంచెం లోడ్ అవుతుందన్నమాట ఫోటో అనేది. లోడ్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసుకొని, మీకు ఎంత కావాలో దాని దగ్గరగా ఇలాగా ఇది ఉంటుంది చూడండి. దీన్ని క్లిక్ చేసుకొని, మీరు అందరూ అడుగుతున్నారు బ్రో బ్రష్ బ్యానర్లు ఇవ్వండి. నేను ఇచ్చేవని అయితే ఖచ్చితంగా ఇస్తాను బ్రో, మీరు అడగక్కర్లేదు. నేను బ్రష్ బ్యానర్ అయితే ఇవ్వడం లేదు, టైటిల్స్ కూడా ఇవ్వక్కర్లేదు. ఓన్లీ నేను బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే ఇస్తున్నాను. పేజీలు మాత్రం ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఖచ్చితంగా అయితే ఇస్తాను. నేను అన్నీ వాడిని ప్రతి ఒక్కటి మీకు ఇస్తాను. నాని పేజీలు అయితే, కానీ ఎప్పుడు కాదు, అది తర్వాత ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. తర్వాత వచ్చరికి ఇది ఒక 15 పెట్టుకున్నానండి. 15 పెట్టుకున్నాను చూడండి. మనకి 15 కావాలి ఇది. చూడండి నేనైతే ఒక 15 పెట్టుకున్నాను. సో ఎక్కువది తక్కువద్దండి, మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి. అందుకే నేను చెప్పి నేను 1-2 సార్లు 3 సార్లు చూసుకుంటున్నాను. తర్వాత వచ్చరికి ఇది ఒక 20 పెట్టుకున్నానండి. 20 కన్నా ఎక్కువ తక్కువద్దు. పెట్టుకున్న తర్వాత దీని వచ్చరికి ఒక 3 పెట్టుకోండి. మనకి ఏంటంటే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు మీరైతే. వచ్చిన తర్వాత దీని అయితే లాక్ వేసుకోవడం జరిగిందనమాట. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇది క్లియర్ చేసుకున్నానండి. ఇది కాదు, ఇప్పుడు చూడండి మనకి ఈ డబ్బా క్లియర్ చేసుకుంటే మనకి షేప్స్ అని పడుతుంది. షేప్స్లో ఈ షేప్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు నచ్చిన ఈ షేప్ తీసుకుని అయితే ఈ షేప్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత టచ్ చేసిన తర్వాత దీని అయితే ఇలా పెద్దగా అనుకున్నానండి. మనకి ఎంత కావాలనుకున్నారో అంత. సో చూసుకొని అయితే నేనైతే ఇది కూడా అనుకున్నాను. మనకి ఏంటంటే ఇట్లా డెవలప్ కాకుండా ఇలా కావాలనిపించింది. సో దీన్ని ఎక్కడికి కావాలి పెట్టుకున్న తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి మనం తర్వాత చూసుకున్నాము. సో తర్వాత వచ్చేసరికి దీనికి టిక్ మార్క్ ఇచ్చుకొని దీనైతే ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ కలర్ అయితే వస్తుంది అనమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. తర్వాత వచ్చేసరికి దీనైతే ఇక్కడ మనకి చొక్కా పడుతుంది. చొక్కని ఇలాగంటే మనకి సన్నగా వచ్చేస్తుంది అన్నమాట. ఫోటో అనేది ఎంత సన్నగా వస్తుంది అంటే అంత సన్నగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీనైతే పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసిన తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే మీరు నాని అన్న ఇమేజ్లు ఉంటాయి కదా, దాంట్లోకి అయితే వెళ్తున్నానండి. సో నాని అన్న ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఉంటాయి. దీంట్లో నేనైతే టక్ జగదీష్ మూవీ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో టక్ జగదీష్ మూవీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. చూపిస్తుంది చూడండి. అది ఎక్కడుందంటే అది ఫుల్ ఫోటో అనమాట. ఫుల్ ఫోటో ఉంటుంది, బాగుంటుంది. సో దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని, సో దీన్ని ఏం చేస్తానంటే ఇదే ఒకటేమో ఫుల్ ఒకటేమో ఆఫ్ కావాలనిపించింది నాకు. అందుకని చెప్పి దీనైతే ఫుల్ పెట్టుకున్నానండి. సో దీని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇది ఎంత కదా మనకి దీన్ని ఏమంటారంటే, సో దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇది ఉంది కదా, మనకి దీని ఏం చేస్తారంటే సన్నగా చేసుకోవాలండి. ఇంకా సన్నగా చేసుకోవాలి. మనకి ఏంటంటే జస్ట్ నాని అన్న ఫోటో ఉంటే సరిపోతుంది అన్నట్టు కావాలి, అంతే, ఇంకేం అక్కర్లేదు అక్కడ. సో నాని అన్న ఫోటో ఉంటే సరిపోతుంది అన్నట్టు కావాలి, సరిపోతుంది. సో దీనైతే ఇలా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. చూసుకుని నాకైతే సరిపోయింది. నాకు ఈ టైప్ అయిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాని ఇమేజ్లో ఒక ఇమేజ్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏంటంటే అది ఫోటో ఈ సినిమాలో పోస్టర్ అయితే కాదు, టాప్ పోస్టర్ అనమాట. సో దాంట్లో ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేనైతే చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడే ఉండాలి. అది ఫోటో రూమ్లో రిమూవ్ చేసానేమో అనిపిస్తుంది. ఫోటో రూమ్లో దాన్ని యాడ్ చేయలేకుండా అది ఇదేనమాట. ఇది కూడా యాడ్ చేయలేదు, నేను యాడ్ చేస్తాను, త్వరలో యాడ్ చేస్తాను. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనైతే మీకు ఎంత కావాలి చూసుకుని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా అయితే బ్యానర్ అయితే అయిపోయింది. మనం ఏం చేయాలంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత పిక్సెల్ ల్యాబ్లో మనం ఇప్పటిదాకా మనం షేప్స్ యాడ్ చేసుకున్నాం కదా, అట్లాంటి షేప్స్ ఇంకో షేప్స్ అయితే తీసుకున్నాకున్నాను. ఆ షేప్స్ ఏంటంటే ఎలా ఉండాలంటే కొంచెం మంచిగా లుక్ అనిపించాలి, కొత్తగా ఉండాలన్నమాట. కొత్తగా కావాలండి, మరి కొత్తగా కాదు, కొంచెం కూడా ఒక లుక్లో ఉండాలి. అట్లా తీసుకున్నాను చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకి రౌండ్ షేప్ అయితే బాగుంది అనిపించింది. సో రౌండ్ షేప్ ఏదైనా చూసుకుంటున్నాను చూడండి.
సో రౌండ్ షేప్ అన్నీ ముందే ఉంటాయి మనకి వినాయక చవితికి వాడినాం కదా. వినాయక చవితికి వాడినప్పుడు నేను ఏం చేశానంటే సేల్ చేసినప్పుడు వినాయక చవితి ఇవి కూడా వాడేవారు అనమాట. సో మీకైతే చూసాను చూడండి. దొరికాయి. దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో 6 ఉన్నాయి. 6 అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికి కావాలి చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకున్నానండి. సో మీరు అడగవచ్చు, బ్రో ఎన్ని తగులుతున్నాయి కదా, తగలాలి బ్రో, మనకి ఎన్ని తగులుతాయి చూసుకొని పెట్టుకోవాలి మనం. పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికి కావాలో దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నాని అనే ఇమేజ్ అనేది కొంచెం సైడ్కి అనుకున్నానండి. అనుకున్న తర్వాత సో ఇలాగైతే వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనకైతే ఈ ఫొటోస్ అనేది కొంచెం పెద్ద చేసుకుందాం అనుకుంటున్నాను. పెద్ద చేసుకుంటే మనకి ఏంటంటే ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత చూసుకోండి, నాకైతే అయిపోయింది, ఎడిటింగ్ అంతా అయిపోయినట్టేను. మనం ఏం చేయాలంటే, సో నీకైతే కొంచెం కిందకి పెట్టుకున్నాకున్నానండి. మనకి తగిలినా పర్లేదు, మనకు నీట్గా కనిపించాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నేను ఏం చేస్తామంటే ఇక్కడ మనకి డ్రామిన్ ఆఫ్ పడుతుంది. డ్రామిన్ క్లిక్ చేసుకొని దీని ప్రెస్ లేదు స్మూత్నెస్ అని పెంచుకొని టచ్ చేసుకున్నానండి. టచ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఏదన్నా కలర్ పెట్టుకోండి. చూడడానికి కూడా మంచి లుక్లో ఉండాలి. నేనైతే ఏదన్నా డార్క్ లైట్ వైట్ కానీ అట్లా పెట్టుకుందాం అనుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని అయితే కింద కనుక్కుంటానండి. మనకైతే ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే కొంచెం చిన్న చేసుకొని మనైతే ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న తర్వాత మనకి ఏ కలర్ కావాలి చూసుకొని దాని దగ్గరికి పెట్టుకోండి. అయితే వైట్ కలర్ పెట్టుకున్నాను ఫస్ట్. నాకైతే వచ్చేసరికి ప్లేస్ బటన్ నోటీస్ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే డిలీట్ చేసిన తర్వాత నేనైతే కాపీ చేసి పెట్టుకున్నానండి పేరు అనేది. ఆ పేరు అయితే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకొని అయితే ఇదే ఫాంట్ యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. నేనైతే ఒకదాని ఇప్పుడు థంబ్నెయిల్లో ఒకలాగా ఉంటుంది, దీంట్లో ఒకలాగా ఉంటుంది. అది మీ ఇష్టం అనమాట, నేను చెప్పక్కర్లేదు. సో నేనైతే దీంట్లో మంచి ఫాంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్నాను. పెద్ద చేసుకున్న తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ వాల్యూ పెంచుకుంటున్నానండి. పెంచుకున్న తర్వాత దీనికి వైట్ కలర్ ఇచ్చుకున్నాను. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత షాడ్ అనేది 30% పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత బ్లర్ 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. నేనైతే సో ఇలా వచ్చిందన్నమాట. ఓవరాల్గా అయితే మనం ఏం చేస్తామంటే ఇంకోటి తీసుకోవాలండి. అదేంటంటే పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే దీనికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దీన్ని మనకి దీంట్లో రాసుకు పెట్టున్నానండి నేనైతే ఆల్రెడీ. ఎందుకంటే చూడండి, నేనైతే దాన్ని రాసి పెట్టున్నా కదా, దాన్ని తీసుకుంటున్నాను చూడండి. ఇదేనమాట. అది తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇది అనుఫాంట్ కాదు కాబట్టి, అది అనుఫాంట్ కన్వర్ట్ లేదు కాబట్టి మనకైతే ఇట్లా కట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేసుకుంటారంటే మనం దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఏదో కలర్ అనమాట, నచ్చిన కలర్ తెచ్చుకోండి. తీసుకున్న తర్వాత ఫాంట్లోకి అయితే తెలుసుకుంటున్నానండి. ఫాంట్లోకి అయితే వెళ్తున్నాను. ఫాంట్ వచ్చేసరికి మనకి ఉన్నాయి కదా, చాలా ఫాంట్లు ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు. దీంట్లో నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకుని నాకైతే ఎక్కువ అనేక ఫాంట్ అయితే యాడ్ చేస్తాను అనుకుంటున్నాను. అనేక ఫాంట్ అయితే మంచిగా బెస్ట్ అనమాట. దీనికైతే యాడ్ అయిపోతుంది అనమాట, మంచిగా ఉంటుంది అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే పెట్టుకుని జరిగింది. ఏదైతే కొంచెం చేసుకున్నానండి. మనకేంటంటే ఆ పుట్టిన శుభాకాంక్షలు చిన్నగా ఉండాలి, నాని అనే పేరు పెద్దగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి లుక్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. చూసుకోండి, నేనైతే ఇలా పెట్టుకుని జరిగింది అనమాట. సో ఓవరాల్గా అయితే వచ్చిందన్నమాట. మీరు మీ ఫొటోస్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం వస్తుందన్నమాట. సో వీడియో తిరిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.